పరిమళతో అయితే మురారి అయితే అడుగుతూ ఉంటాడు. "ఏంటి పరిమళ ఏమైంది? కృష్ణకి ఏమైంది చెప్పు" అని అయితే అంటూ ఉంటాడు. "ఉండు మురళి చెక్ చేస్తున్నాను కదా" అని చెప్పేసి పరిమళ అంటూ ఉంటుంది. ఆ తర్వాత కామ్‌గా క్యాబిన్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి "మురళి రా లోపలికి" అని చెప్పేసి మురారిని పిలుస్తూ ఉంటుంది. అది మీరా కూడా ఏం చెప్తుందని అలా సైడ్ నుంచి వింటూ ఉంటుంది. ఇక పరిమళ అయితే మురారితో "కృష్ణకి ఏమైంది చెప్పు" అని అడిగితే పరిమళ ఇలా అంటూ ఉంటుంది. కృష్ణకి కడుపులో బాలేదని గర్భసంచి తీసేయాల్సి వస్తుందని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి ఒకసారిగా లేచి ఏంటి మాట్లాడుతున్నావు పరిమళ అని అంటే, అవును గర్భసంచి పూర్తిగా పాడైపోయింది. ఏం తాగిందో కానీ పూర్తిగా పాడైపోయింది. ఆపరేషన్ చేసి కృష్ణకి ఇప్పుడు గర్భసంచి తీసేయాలని అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన మురారి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ముకుంద అయితే సైడ్ నుంచి విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పరిమళ అవును మురారి ఎంత ట్రై చేసినా కృష్ణకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. గర్భసంచి పూర్తిగా పాడైపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది విన్న మురారి అయితే షాక్ అవుతూ అలా ఏడుస్తూ ఉంటాడు. చాలా ఆనందంగా ముకుంద అయితే హమ్మయ్య! నేను అనుకున్నది సాధించాను. నాకు ఇంతకు మించి దేవుడా నాకు మరి ఏమొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకేమైనా దారులు ఉన్నాయా అని చెప్పేసి పరిమళని మురారి అడుగుతూ ఉంటాడు. పరిమళ లేదు కృష్ణకి ఇంకేం చేసినా తన ప్రాణానికే ముప్పు. గర్భసంచి తీసేయడమే మంచిది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. కృష్ణకి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక మురారి అయితే అలా ఏడుస్తూ ఉంటాడు. కృష్ణ కూడా ఏం ఇక ముకుంద వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ముకుంద కృష్ణకి అలా అవ్వడంతో.